సండే స్కూల్లో ఉన్న ప్రతి చిన్నారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో మనం తోడేలు గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. తోడేలు లాంటి మనుషులు మన మధ్యలో ఎంతోమంది ఉంటారు. వారి నుంచి మనం తప్పించుకోవాలంటే చాలా తెలివిగా ఉండాలని నేర్చుకున్నాం కదా. మరి ఈ రోజున మరొక జంతువు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ జంతువు ఏంటో తెలుసా? ఒక జింకను గురించి మనం నేర్చుకోబోతున్నాం. అడవిలో బ్రతుకుతున్నట్ట ఆ జింక దగ్గరికి వెళదామా? మరి జింక నువ్వు అడవిలో ఎలా బ్రతుకుతున్నావంటే ఆ జింక అంటుంది, ప్రమాదాల మధ్యలో నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎటు చూసినా నాకు ప్రమాదమే. ఏ సమయంలో ఏ జంతువు వచ్చి నా మీద దాడి చేస్తూ తెలియదు. అందుకనే నేను చాలా తెలివిగా, చాలా శాకశక్యంగా నా ఆహారాన్ని తింటూ చాలా తెలివిగా బ్రతుకుతున్నాను. ప్రమాదాల మధ్యలో నేనున్నాను, మీకు తెలుసా అని జింక అంటుంది పిల్లలు. మరొకటిగా అడిగితే ఆ జింకని, ఇన్ని ప్రమాదాల మధ్య ఎలా బ్రతుకుతున్నావు జింక నువ్వంటే, అప్పుడు ఆ జింక ఏమంటో తెలుసా? నేను ప్రమాదాల నుంచి తప్పించుకోవాలనే దేవుడు నా కాళ్ళల్లో బలం పెట్టాడు. నా కాళ్ళు బలంగా ఉంటాయి. నేను వేగంగా పరిగెత్తగలను. నా ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే నా కాళ్ళను ఉపయోగించి వేగంగా పరిగెత్తి ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకుంటానని జింక మాట్లాడుతుంది మనతో. మరి మూడవదిగా అడిగితే జింక ఏమంటుందో తెలుసా పిల్లలు? ఇన్ని ప్రమాదాలు నా చుట్టూ ఉన్నా, ఇన్ని వ్యతిరేకతలు నా చుట్టూ ఉన్నా చాలా సంతోషంగా నేను జీవిస్తాను, తృప్తి కలిగి బ్రతుకుతాను. ఎవరికి నేను హాని తలపెట్టను. నా ఆహారం కోసం ఏ జంతువును కూడా నేను బలి చేయను. చెట్లుకున్న ఆకులు తిని బ్రతుకుతాను. నా జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతానని జింక మనకి చెప్తుంది పిల్లలు. అటువంటి జింకను దేవుడు ఏ రీతిగా మనకి పరిచయం చేస్తున్నాడో చూద్దామా పిల్లలు? మీకు అందరికీ తెలుసు కదా, దావీదు మహారాజు మీ అందరికీ తెలుసు కదా. దావీదు మహారాజు ఒకానొక సమయంలో దేవుని కోసం ముందుకు వెళుతున్నప్పుడు, దేవుని కోసం ప్రయాసపడుతున్నప్పుడు అతను ప్రయాసపడలేకపోయాడు. దేవుని కోసం పరిగెత్తలేకపోయాడు. శత్రువు తరుముడు పరిగెత్తలేకపోయాడు. అటువంటి సందర్భంలో దావీదు ఏమన్నాడో తెలుసా పిల్లలు? కీర్తనలు 18వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను ముందుకు నడవలేకపోతున్నానయ్యా, పరిగెత్తలేకపోతున్నానయ్యా, నాకు జింక లాంటి కాళ్ళు అయ్యా అన్నాడు. ఎలాంటి కాళ్ళంట? జింక లాంటి కాళ్ళంట. దావీదు తన కాళ్ళతో తను నడవచ్చు కదా. మరి జింక కాళ్ళను దావీదు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అంత బలమైన కాళ్ళు, జింక లాంటి కాళ్ళు నాకు ఇస్తే నేను ఎత్తైన ప్రదేశానికి ఎక్కి వస్తానయ్యా అన్నాడు. అందుకే దావీదు జింక లాంటి కాళ్ళను అడుగుతున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన విని దావీదు కంట జింక కాళ్ళకున్న బలాన్ని దావీదు కాళ్ళకి ఇచ్చాడంట. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదు వెళ్ళాడంట. అప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి అన్నాడంట, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నడిపించావయ్యా అని దేవుని స్తుతించాడంట పిల్లలు. మరొక వ్యక్తి ఏమన్నాడో తెలుసా పిల్లలు? కోరాహు కుమారులు ఏమన్నారంటే మరొక మాట అన్నారు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అటువంటి ఆశను నాకు ఇవ్వయ్యా అన్నాడు. జింక అడవిలో తిరిగేటప్పుడు నీటి వాగుల్లో నీళ్లు తాగడానికి చాలా ఆశ కలిగి తిరుగుతూ ఉంటుందంట అడవిలో. ఎంత ఆశ తెలుసా పిల్లలు? నీళ్లు దొరికేంత వరకు ఆశతో ఎతుకుతూ తన దప్పిక తీరేదాకా ఎంతో ఆశని మనసులో పెట్టుకొని ఎతుకుతూ ఉంటుందంట. అప్పుడు కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ దగ్గరకు రావాలనే ఆశ, జింకకున్న ఆశ మాకు ఇవ్వయ్యా అని కోరాహు కుమారులు అంటున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఆశనిచ్చినప్పుడు ఆశను దేవుడి పట్ల వాళ్ళు తీర్చుకున్నారంట పిల్లలు. మనం కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా మనకి. చికెన్ తినాలి, మటన్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, చాక్లెట్స్ తినాలి, చాలా ఆశలు ఉంటాయి. కానీ కోరాహు కుమారుల కంట ఆశ లేదంట. ఏం ఆశ ఉందో తెలుసా? దేవుని సన్నిధికి ఒక జింక వలె నేను పరిగెత్తాలి అనే ఆశ కోరాహు కుమారులకు ఉండేదంట. అప్పుడు దేవుడు అది చూసి జింకకున్న ఆశనంట కోరాహు కుమారులకు ఇచ్చారంట. అప్పుడు దేవుని సన్నిధి కంట ఆశగా వెళ్ళారంట. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎంతో ఆశతో వెళ్ళాలి.
వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎలా ఉండాలి? ఆశగా ఉండాలి. ఇప్పుడు ఏదన్నా మీ అమ్మ మీ నాన్న పలావ్ చేసి పెట్టారనుకోండి, భలే ఆశగా ఉంది తినడానికి అంటే ఆశతో తింటాం, ఆసక్తితో తింటాం. అలాంటి ఆశ దేవుని సన్నిధి గురించి మనకి ఉండాలని కోరాహు కుమారులు చెప్తూ ఉన్నారు పిల్లలు. మూడో వ్యక్తి కూడా ఏమంటున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే, జింకని వేటాడే పులులు తరిమినప్పుడు ఎలాగైతే పరిగెత్తుతుందో, పారిపోతున్న జింక అలా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరో మనల్ని తరుముతున్నట్టు, ఎవరో మనల్ని వెనకుండి తరుముతున్నట్టుగా దేవుని సన్నిధికి పారిపోయినట్టు వెళ్ళాలంటున్నాడు యెషయా. మనమైతే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎలా నడుస్తాం పిల్లలు? తాబేలులాగా నడుస్తాం. కానీ యెషయా అంటున్నాడు, తరమబడుతున్న జింక ఎలా వెళుతుందో అలాగ వెళ్ళండి రా మందిరానికి అంటున్నాడు. ఇప్పుడు మనము ముగ్గురు వ్యక్తులు జింకలో ఉన్న మంచి లక్షణాలు కోరుకున్నాడు. మొట్టమొదటిగా దావీదేమన్నాడు? నా కాళ్ళతో నేను పైకి ఎక్కలేనయ్యా, నాకు ఎవరి కాళ్ళు కావాలన్నాడు? జింక లాంటి కాళ్ళు కావాలన్నాడు. కోరాహు కుమారులు ఏమన్నారు? నా ఆశతో నేను నీ సన్నిధికి చేరలేనయ్యా, ఎవరి ఆశ కావాలి? జింక లాంటి ఆశ నాకు కావాలయ్యా అన్నాడు. మరి యెషయా భక్తుడు ఏమన్నాడు? నీ సన్నిధికి నా అంతటా నేను రాలేనయ్యా, తరమబడుతున్న జింకలాగా నీ సన్నిధికి రావాలయ్యా అని యెషయా భక్తుడు అడిగాడు. చూసారా పిల్లలు, ఈ జింకలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూసారా? దావీదు కోరుకున్నాడు, కోరాహు కుమారులు కోరుకున్నారు, యెషయా భక్తుడు కోరుకున్నాడు. వీళ్ళందరూ కలిసి జింకను ఇన్స్పిరేషన్గా తీసుకొని, మాదిరికరంగా తీసుకొని ముందుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మీరు కూడా పిల్లలు దేవుని కోసం పరిగెత్తాలంటే మనకి ఎవరి కాళ్ళు కావాలి? జింక కాళ్ళు కావాలి. దేవుని కోసం ఆశ కలిగి బ్రతకాలంటే ఎవరికున్న ఆశ మనకు కావాలి? జింకకున్న ఆశ మనకు కావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎవరు తరుముతున్నట్టు ఉండాలి? తరిమినట్టుగా వెళ్ళాలి. ఎవరో తరుముకుంటూ వెళ్ళినట్టుగా మందిరానికి మనం కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. సండే స్కూల్కి రండి అంటే ఎప్పుడుకో వస్తారు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత వస్తారు. అదే జింక ఎలా వెళ్ళింది తెలుసా? పారిపోయేటప్పుడు ఎలా వెళ్ళింది జింక? భలే స్పీడ్గా వెళ్ళిపోయింది. ప్రమాదం వచ్చినప్పుడు అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. మనం కూడా మందిరానికి అంత స్పీడ్గా వెళ్ళామనుకోండి, మనకి ఏ ప్రమాదము రాదు. పాపం జింక ఎన్ని ప్రమాదాల మధ్యలో ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతుందో చూడండి, ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తుందో చూడండి. అంత ప్రమాదం వచ్చినా జింక ఏ రోజు కూడా భయం లేదు. అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రతి దాడి ఆ జింక చేయలేదు. ఏ జంతువు మీద కూడా దాడి చేయదు, కానీ అన్ని జంతువులు దాని మీద దాడి చేస్తాయి. జింక ఎంత తగ్గింపు కలిగి ఉంటుందో తెలుసా? అలాంటి తగ్గింపు కూడా మనం ఉండాలి. ఎవరైనా మన మీద దాడి చేశారనుకోండి, తిరిగి ప్రతి దాడి మనం చేయకూడదు. దాడి చేసిన వారిని దేవుడే చూసుకుంటాడే అని అప్పచెప్పాలి. మరి పిల్లలు ఈరోజు కంఠస్థ వాక్యం మనం చూద్దామా? మరి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనమే కంఠస్థ వాక్యం. కోరాహు కుమారులు ఏమన్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా అంటాడు. అంత ఆశ మనకు ఉండాలి. దేవుడి సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించాలని అంత ఆసక్తి, అంత ఆశ మనకు ఉండాలని ఈ కంఠస్థ వాక్యము మనకు పాఠము నేర్పిస్తూ ఉంది. జింకలో నుంచి మనకు దేవుడు ఏ మాటలు నేర్పించారో మీకు అర్థమైందా పిల్లలు? నేర్చుకున్నారా? పరిగెత్తాలి, జింకలాగా దేవుని కోసం మనం పరిగెత్తాలి. జింకలాగా దేవుని కోసం ఆశ కలిగి ఉండాలి. జింకలాగా దేవుని సన్నిధికి తరమబడినట్టు వెళ్ళాలి. అంతేకాని మనము తాబేలులాగా చిన్నగా వెళ్దాంలే, చేద్దాంలే, పోదాంలే అన్నట్లు కాదు. ఒక జింకని మనం మాదిరికరంగా తీసుకొని అంత స్పీడ్గా వెళ్ళాలి. ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు ఆ ప్రమాదాన్ని చాలా తెలివిగా తప్పించుకోవాలి. అదే ఈ జింక మనకు నేర్పిస్తుంది. ప్రమాదాల మధ్యలో కూడా సంతృప్తిగా బ్రతకడం అనేది కూడా జింక మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏ చింత, ఏ బాధ ఏదొచ్చినా సరే జింకలాగా సంతృప్తి కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలని ఈరోజు జింకలోంచి మనం నేర్చుకున్నాం. మరొక వారంలో మరొక జంతుతోటి మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.